రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఉష్ణోగ్రతల నేపథ్యంలో బయటకు రావద్దని వాతావరణ శాఖ ఇప్పటికే నిపుణులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రవీణ్, కర్నూలు నుంచి సుంకన్న సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, విజయ చంద్రిక, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకసారిగా పెరుగుతున్నాయి. నిన్న ఉత్తరాంధ్రలోనే సుమారుగా 43 డిగ్రీలు అత్యధికంగా నమోదైనటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా ఉత్తరాంధ్రలోనే వడగాల్పులు తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏ ప్రాంతాలు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, దేశంలో ఏ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటే మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఏ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, వడగాల్పులు ఎక్కడెక్కడ ఉండే అవకాశం? మొత్తం కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాలన్నింటిలోనూ కూడాను టెంపరేచర్స్ బాగా పెరిగినవి. అన్నీ కూడా ఇంచుమించు దగ్గరగా 40 డిగ్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు వాల్టైర్లో కూడాను 40 డిగ్రీస్ రికార్డ్ అవడం జరిగింది 11:30కి. తుని ఈ ప్రాంతాల్లో కూడాను 41 డిగ్రీస్. నిన్న చూసుకున్నట్లయితే 40, 41, 42 డిగ్రీస్ మన కర్నూలు, అనంతపూర్ ఆ ప్రాంతాల్లో వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మన కోస్తా ఆంధ్రాలోనే ఈ టెంపరేచర్స్ ఉన్నాయి. అందుచేతనే ఈ రోజు కూడాను హీట్ వేవ్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మరి కమింగ్ 4 days కూడాను హీట్ వేవ్ వార్నింగ్స్ ఉంటాయి. సో అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ హీట్ వేవ్స్ ఉంటాయి, రిమైనింగ్ కొంతవరకు కూడా వేడి ఎక్కువగా ఉండదు, దక్షిణ కోస్తా కానీ రాయలసీమ కానీ ఉండే అవకాశం ఉంది. సో దీనికి ప్రధాన రీజన్ ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతం హీట్ వేవ్ అంటే సడన్గా విండ్ అంటే ఏదైనా నార్త్ ఈస్ట్ నుంచి కానీ లేకపోతే ఏదైతే వాయువ్య భారతం నుంచి విండ్ ఎఫెక్ట్ ఏదైనా ఉందా, పొడిగాల తీవ్రత ఇలాంటిది ఏదైనా, లేకపోతే ట్రఫ్స్ ఏమైనా కొనసాగుతున్నాయి? మనకి ల్యాండ్ మీద నుంచి గాలులు అనేవి వీస్తున్నాయి, సౌత్ వెస్టర్లీ డైరెక్షన్లో వస్తున్నాయి. ఎక్కువగా ల్యాండ్ మీద నుంచి విండ్స్ రావడము, తర్వాత క్లియర్ స్కై కండిషన్స్ ఉండడము, డ్రై కండిషన్స్ ఉండడం వలన మనకి ఇక టెంపరేచర్స్ అనేవి ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి. కమింగ్ 4 days కూడా మరి ఇదే సినారియో ఉంటుంది. అయితే రేపటి నుంచి ఏంటంటే సాయంత్రం ఉదయం ఎంత ఎండ ఉన్నా సాయంత్రానికి తేలికపాటి థండర్ స్టార్మ్స్ కన్వెక్టివ్ యాక్టివిటీ వల్ల ఏంటంటే ఉరుముల మెరుపులతో కూడిన జల్లులు ఉంటాయి. బట్ రేపటి నుంచి ఉంటే ఈ రోజు అయితే ఫుల్గా డ్రైగా ఉంటుంది. 10 o'clock నుంచి మరి టెంపరేచర్స్ ఈ రోజు అయితే పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని చోట్ల కూడా 40కి దగ్గరగా వచ్చేసినాయి ఇప్పటికే టెంపరేచర్స్. సో ఈ రోజు ఎక్కువ ఉంటుంది. హీట్ వేవ్ వార్నింగ్స్ ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నాము, ఎల్లో వార్నింగ్స్ ఇచ్చారు మొత్తం కోస్తా ఆంధ్ర అలాగే రాయలసీమ జిల్లాల్లోనూ. 11 to 3 బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వడదెబ్బ తగిలే కమింగ్ 4 days కూడాను వడదెబ్బ తగలడానికి చాలా అవకాశం ఉంది. 11 to 3 ఇస్ వెరీ పీక్ పీరియడ్. బాగా అవసరం అయితేనే బయటికి వెళ్ళాలి, అదర్వైజ్ ఇంటి పట్టున ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే హీట్ వేవ్ ఎప్పుడైనా వస్తే టెంపరేచర్స్ నార్మల్ కన్నా అబౌవ్ ఎంతవరకు ఎక్కువగా ఉండాలి? సాధారణ మీద 5 డిగ్రీలు లేదా 6 డిగ్రీల వరకు చేరితే గనక మనము హీట్ వేవ్గా డిక్లేర్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం వాల్టైర్ యొక్క సాధారణమైనటువంటి ఉష్ణోగ్రత 34 డిగ్రీస్, 4 రీచ్ అయ్యింది. సో 6 డిగ్రీస్ అబౌవ్ నార్మల్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అన్ని ప్లేసెస్లోనూ కూడా సాధారణం మీద 5 డిగ్రీలు అంతకన్నా ఎక్కువగా మరి 2 రోజులు కన్సిక్యూటివ్గా చూస్తారు. సో ఆల్రెడీ నిన్న నుంచి 4 డిగ్రీస్ అలా ఉంది. ఈరోజు మరి అయితే 6 డిగ్రీస్ వరకు వచ్చేసింది. ఎయిర్పోర్ట్ కూడా ఉంది టెంపరేచర్. సో ఎప్పుడైతే సాధారణ మీద 5 డిగ్రీస్ రీచ్ అవుతుందో సో అప్పుడు మనము హీట్ వేవ్ కింద డిక్లేర్ చేస్తాము. అంటే దీనివల్ల సిబిఐ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండి థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిన్న కూడా ఉత్తర కోస్తాలు చాలా పడ్డాయి. సో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం అయితే ఈ రోజుకైతే డ్రై కండిషన్ ఇచ్చారు. ఈ హై ఆల్టిట్యూడ్ రీజియన్స్లో ఒకవేళ మాయిశ్చర్ సప్లై కనుక ఉన్నట్లయితే కన్వెక్టివ్ యాక్టివిటీ వల్ల సాయంత్రాన్ని డెవలప్ అవుతాయి. కానీ ఈ రోజు అయితే ప్రస్తుతం లేదు. రేపటి నుంచి ఈ పరిస్థితి ఉంది. అందువల్లనే రేపటి నుంచి తేలికపాటి వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉందని రేపటి నుంచి ఫోర్కాస్ట్ ఉంది. ఈ రోజు మాత్రం డ్రై వెదర్ ఉంది. సో ఇప్పుడు ప్రజలకు కావచ్చు, మిగతా వాళ్ళు కూడా ఎలాంటి సూచన చేస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు ఈ టెంపరేచర్స్ పెరిగిన నేపథ్యంలో? బాగా అవసరం అయితేనే బయటకు వెళ్ళాలి, లేదు బయట పని చేసే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో షేడ్లో ఉండి చేసుకోవడానికి చూడాలి. తమతో పాటు ఎప్పుడు కూడా వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ వెదర్ వల్ల ఏంటంటే ఎక్కువ డిహైడ్రేషన్ అనేది జరుగుతుంది. డిహైడ్రేషన్ వల్ల ఫస్ట్ మనకి మన బాడీలో వాటర్ లాస్ అయిపోతూ ఉంటాము. దానివల్ల తలనొప్పి, ఇలా జిడ్డినెస్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో వాటర్ని ఎప్పుడు క్యారీ
చేసుకుంటూ ఉండాలి. వడదెబ్బ తగిలిన కొంచెం తలనొప్పి అనిపించినా కూడా వెంటనే రీహైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ని ఖచ్చితంగా అందరూ ఉంచుకున్నట్లయితే మంచిది. అలాగే డైరెక్ట్ సన్ రేడియేషన్ మన మీద పడకుండా లైట్ బట్టలు అంటే కలర్ డార్క్ బట్టలు కాకుండా లైట్ కలర్ ఉన్న దుస్తులు వేసుకున్నట్లయితే ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి కొంత రేడియేషన్ని తగ్గిస్తుంది. అలాగే సన్ ఐస్కి ప్రొటెక్షన్ కోసం ఆ సన్ గ్లాసెస్ లాంటివి వాడడము లాంటివి చేస్తే కొంతవరకు డైరెక్ట్ ఎక్స్పోజర్ ఆ రేడియేషన్ని మన మీద పడకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడాను ఇంట్లో వృద్ధులు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడాను డైరెక్ట్ రేడియేషన్ పడకుండా షట్టర్స్ లాంటివి వాడుకొని మార్నింగ్ టైం అంతా కూడా డోర్స్ క్లోజ్ చేసుకోవాలి. నైట్ టైం మాత్రమే ఓపెన్ చేసుకొని అలాగా లోపల తడి ఉండేటట్టు చూసుకున్నట్లయితే సో తడి వల్ల ఏంటంటే ఇవాపరేషన్ జరుగుతుంది. ఈ వేడి వల్ల ఇవాపరేషన్ జరిగిపోతుంది, త్వరగా ఆరిపోతాయి లోపల ఎటువంటి తడి బట్టలు వేసినా తడిగా ఉన్నా కూడా. సో అది వల్ల ఏంటంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది రూమ్లో ఉంటుంది. సో అలాగా రూమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయొచ్చు. బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా వాటర్ని అయితే పెట్టుకోవాలి, గొడుగులు లాంటివి కూడా వాడుకున్నట్లయితే. అలాగే ఓఆర్ఎస్ని ఎప్పుడు మన దగ్గర ఉంచుకున్నట్లయితే ఈ యొక్క ఫ్లూయిడ్స్ మన శరీరంలో పోకుండా కాపాడుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత వల్ల ఫస్ట్ తలనొప్పి, తర్వాత తిమ్ముర్లు, ఈవెన్ బాడీ టెంపరేచర్ 102 నుంచి 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు కూడా వెళ్తుంది. ఈ హై టెంపరేచర్ మన బాడీ జ్వరం వచ్చేస్తుంది. ఈ జ్వరం వల్ల ఏంటంటే ఈవెన్ సమ్ టైమ్స్ మోర్చు కూడా వచ్చే అవకాశం ఉంది. కొంచెం వీక్ బాడీ వాళ్ళకైతే మోర్చు కూడా వస్తుంది. కాబట్టి ఈ వడదెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సో అంటే ఇప్పుడు టెంపరేచర్స్ ఆల్రెడీ నార్మల్ హీట్ వేవ్ కండిషన్స్ 4 days వరకు కొనసాగుతాయి. తర్వాత కూడా ఇప్పుడు ఏప్రిల్ మే ఎండింగ్ వరకు కూడా ఇదే టెంపరేచర్స్ అలా హైక్లోనే ఉండంటే ఈ ఏడాది ఎక్కువగా ఉంటాయనేది కొంతవరకు ఐఎండీ హెచ్చరిస్తుంది. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉండొచ్చు? ఎస్, అందువల్లనే మనకి మార్చిలో నుంచే కొంచెం హీట్ వేవ్ అంటే హై టెంపరేచర్స్ రావడము, ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే హీట్ వేవ్ ఒక స్పెల్ వచ్చింది, మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ సెకండ్ స్పెల్ ఇప్పుడు హీట్ వేవ్ వార్నింగ్స్ అనేవి నడుస్తున్నాయి. సేమ్ వే మేలో కూడాను ఈ టెంపరేచర్స్ ఇలా కొనసాగుతాయి. సో హీట్ వేవ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, బట్ హీట్ వేవ్ నంబర్ అంటే ఒక 1 week 2 weeks అలా ఉండే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఇక టెంపరేచర్స్ అయితే ఇలా కొనసాగుతాయి. ఎప్పుడన్నా మన చుట్టుప్రక్కల ఏమన్నా ఆవర్తనాలు కానీ ఉపరితల ద్రోణులు కానీ ఉన్నప్పుడు మాత్రం కొంచెం టెంపరేచర్ తగ్గుతుంది ఫర్ ద టైం బీయింగ్ అన్నమాట. మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది. అంటే మనకి మాన్సూన్ వచ్చేంత వరకు కూడా ఇక టెంపరేచర్స్ కొంచెం ఇలా ప్రివైల్ అవుతూ ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క హై టెంపరేచర్స్ ఉంటాయో సాధారణ మీద 5 కన్నా 6 degrees ఉన్నప్పుడు మనము ఎల్లో వార్నింగ్స్ అన్ని అలర్ట్స్ అన్ని కూడా ఇస్తుంటాము. సో ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్పింది. టెంపరేచర్స్ అనేవి క్రమంగా పెరగడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. సో అబ్నార్మాలిటీ కన్నా 5 నుంచి 7 degrees మధ్య ఉండొచ్చు. ఇప్పుడు దాదాపు ఇక్కడ మనం విశాఖపట్నంలో చూసుకుంటే సో ఇక్కడ వాల్తేరులో నార్మల్ టెంపరేచర్ 34 వరకు ఉంటుంది, అది 40కి రీచ్ అయింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల 40 ఆల్రెడీ రీచ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో రానున్న 2-3 రోజుల పాటు హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో